ఫస్ట్ డే సీతారాముల్ని ఆంజనేయ స్వామిపై ఊరేగిస్తారు, అండ్ సెకండ్ డే గరుడు వాహనంపై ఊరేగిస్తారు. ఇంకా ఈ వీడియో వచ్చేసి సెకండ్ డే తిరునాళ్ళు అయిపోయిన తర్వాత సీతారాముల్ని గరుడు వాహనంపై ఊరంతా ఊరేగిస్తారు. ఇంకా సెకండ్ డే వచ్చేసి మా ఉభయం అనమాట. ఉభయం అంటే ఏం లేదండి, ఊరిని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. పడమర పక్క పాటు, తూర్పు పక్క పాటు, అండ్ మధ్యలో ఉండే వాళ్ళని మధ్యలో పాటు అంటారు. తిరునాళ్ళు 3 డేస్ చేస్తాం కాబట్టి ఒక్కొక్క పాటు ఒక్కో రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇంకా దేవుడు ఊరేగింపు అయితే నైట్ భజన అయిపోయిన తర్వాత 12కో లేకపోతే 1కో మొదలు పెడతారు. మా ఇంటి రైట్ సైడ్ నుంచి మొదలు పెడితే లెఫ్ట్ సైడ్ కి వచ్చి ఆగేసరికి మార్నింగ్ అవుతుంది. ఇంకా దేవుడు ఇంటి ముందుకు రాగానే ఒక బిందుతో వాటర్ అయితే వారు పోస్తారు. అది ఎందుకు అలా చేస్తారో నాకు కూడా ఫుల్ రీజన్ తెలీదు. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాము. మీరు అసలు ఈ మిస్టేక్ ఎప్పుడైనా చేశారా? ఎన్నోసార్లు గుళ్ళకు వెళ్తుంటాం, కానీ టెంకాయ కొట్టిన తర్వాత ఒక చిప్ అక్కడ ఇచ్చేస్తాం కదా, ఏ చిప్ ఇయ్యాలని చెప్పేసి చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నేను కూడా అంత ఇప్పటికీ నాకు తెలీదు ఏ చిప్ప గుళ్ళో ఇయ్యాలో. ఇంకా తిరునాళ్ళ వీడియోస్ ఏమన్నా కావాలంటే ఒక లైక్ ఇచ్చుకోండి, ఎతికి మరీ పట్టుకొస్తాం మీకోసం. ఇక్కడ నేనేమో దండం పెట్టుకుంటున్నాను, అక్కడ మా వారేమో హారతి తాంబూలాన్ని అయితే తీసుకొస్తున్నారు.